బ్రాహ్మణ కులం పేరుతో మల్లాది విష్ణు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు బోండా ఉమ. ఆ కులంలో పుట్టి లిక్కర్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించారు అన్న బోండా ఉమకి కౌంటర్ ఇచ్చారు మల్లాది విష్ణు. బోండా ఉమ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, ఆయనలో మేము దిగజారి మాట్లాడలేమని అన్నారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఈ మల్లాది విష్ణుని కులం తీసుకొచ్చారు ఇవాళ, బ్రాహ్మణుడు అని చెప్పి. ఏమండి, బ్రాహ్మణుడు అనే వ్యక్తి సారా కొట్టు ఉంటుందండి, చీకులు అమ్ముతారండి. సారా కొట్టు పెట్టి గతంలో ఈడు బతుకు ప్రారంభమైంది బీసెన్ రోడ్లో సారా కొట్టు ఫస్ట్ కార్నర్లో ఉండేటప్పుడు, మేము చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు. అక్కడి నుంచి బ్రాండీ షాప్ పెట్టాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే కల్తీ మద్యం కేసుకి వెళ్ళిపోయాడు. వీడి షాపులో కల్తీ మద్యం తాగి, మల్లాది విష్ణు అనే వ్యక్తి షాపులో కల్తీ మద్యం తాగి 15 మంది చచ్చిపోయారండి. 15 మంది ఆడబిడ్డల మెడల్లో తాళ్ళు తెంపిన వ్యక్తి మల్లాది విష్ణు. అరే బాబు, ఆ కులం పరువు తీవాకండి. చాలా అగ్ర కులం, అది చాలా పవిత్రమైన కులం బ్రాహ్మణ కులం అంటే. ఆయన మాటలే ఆయన రౌడీ అని చెప్తున్నాయి కదా. అవినాష్ మీద, శ్రీనివాస్ మీద, నాని మీద, రాంబాబు మీద, నా మీద ఏ రకంగా దిగజారిపోయి మేము మాట్లాడలేము మా భాష. ఇప్పుడు అతని చరిత్ర అంతా చాలా ఉంది చెప్పాలంటే. విజయవాడ ప్రజల్లో రౌడీజాన్ని, ఆయన చేసినటువంటి గూండాయిజాన్ని, ఆయన చేసినటువంటి దౌర్జన్యాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ నా మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర మెప్పు పొందడం కోసం. అతనికన్నా ముందు ఎమ్మెల్యే నేను, అతనికన్నా ముందు ఉడా చైర్మన్. పోయినసారి హరికుమార్ అని ఒక డాక్టర్ని కొట్టాడు, దూషించాడు బ్రాహ్మణ కులం. అలాగే మొన్న మేము విజయవాడ సెంట్రల్లో అపర కర్మలకు సంబంధించినటువంటి ఒక దాన్ని మేము రెజల్యూషన్ పాస్ చేస్తే ప్రభుత్వానికి పంపించి క్యాన్సిల్ చేయించాడు. ఆ కులం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు.